This conference will now be recorded. Hi Vincent. Hi Vamshi. Good evening. సో ఇవాళ మనము వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో రెండు రకాల క్లౌడ్స్ ఉంటాయి, రెండు రకాల విపిసిస్ ఉంటాయి. ఒకటి డిఫాల్ట్ విపిసి, ద అదర్ వన్ ఈజ్ కస్టమ్ విపిసి. మనము ఇన్ని రోజులు డిఫాల్ట్ విపిసి వాడాం, మనకు తెలియకుండానే డిఫాల్ట్ విపిసి వాడాం. సో కస్టమ్ విపిసి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో డిఫాల్ట్ విపిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుంది చూద్దాం. సో డిఫాల్ట్ విపిసిలో సో క్రియేటెడ్ ఇన్ ఈచ్ AWS region when an AWS account is created. అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ మనకి ఇక్కడ ముంబై రీజియన్లో ఉన్నాం. మీకు ముంబై రీజియన్లో ఒక విపిసి ఉంటుంది బై డిఫాల్ట్. అంటే మీరు ఎప్పుడైతే మీరు అకౌంట్ ఓపెన్ చేస్తారో మన క్లౌడ్లో, అప్పుడే అదే టైంలో మీకు ఒక విపిసి కూడా క్రియేట్ అయిపోతుంది. ప్రతి రీజియన్లోనూ ఒక విపిసి ఉంటుందండి. ఇక్కడ ఒక విపిసి ఉంది, ముంబై రీజియన్లో విపిసి ఉంటుంది. తర్వాత మీరు నార్త్ వర్జీనియా వెళ్ళారు, అక్కడ కూడా ఒక విపిసి ఉంటుంది, సపరేట్ విపిసి. సో ప్రతి రీజియన్కి ఒక సపరేట్ విపిసి ఉంటుంది. దీన్ని మనం డిఫాల్ట్ విపిసి అంటాం. చూడండి, ఇది యుఎస్ ఈస్ట్లో ఉంది, ఇది నార్త్ వర్జీనియాలో ఉన్న విపిసి. సో ప్రతి రీజియన్, ఇప్పుడు టోక్యో ఉన్నారు, టోక్యోలో కూడా మనకి ఒక సపరేట్ విపిసి టోక్యో రీజియన్లో కూడా ఉంటుంది. రైట్, అదే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఇన్ ఏషియా పెసిఫిక్. సో బ్యాక్ టోక్యో నుంచి బ్యాక్ ముంబైకి వెళ్ళిపోదాం. యాజ్ డిఫాల్ట్ సైడర్, ఇప్పుడు ఒకసారి మీరు బై డిఫాల్ట్ విపిసి ఉన్నప్పుడు ఆ విపిసికి ఒక రేంజ్ ఉంటుంది. మనం చెప్పాను కదా ఎగ్జాంపుల్, నిన్న ఒక హాల్లో మనము ఎన్ని చైర్స్ వేయొచ్చు అనేది మనం ముందే డిసైడ్ చేస్తాం కదా. అది మనం క్రియేట్ చేస్తున్నప్పుడు, మన ఓన్ విపిసి క్రియేట్ చేస్తున్నప్పుడు అది డిసైడ్ మనం చేయాలి. మనం కూడా చేయము, డెవలపర్ చెప్తారు వాళ్ళకి ఎన్ని ఐపీ అడ్రస్ కావాలి అని వాళ్ళు చెప్తారు. అయితే ఇక్కడ డిఫాల్ట్ విపిసి ఏంటంటే, మీరు ప్రతి అకౌంట్లోనూ ఒక విపిసి బై డిఫాల్ట్ వస్తుంది. దాంతోపాటు మీకు ఒక డిఫాల్ట్ సైడర్ వస్తుంది. డిఫాల్ట్ సైడర్ అంటే, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, మీరు ఈ సిటీ క్రియేట్ చేయాలి, లేదా ఈ సిటీ కూడా అవసరం లేదు, ఇక్కడే మీకు విపిసి ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే /16 ఉందన్నమాట. /16 అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూపిస్తుందా? ఇక్కడ చూపించట్లేదు, సబ్నెట్స్లో ఉందా? రైట్. సో మీరు /16 అంటే ఎన్ని చేయగలరు, మీరు ఎన్ని ఐపీ అడ్రస్ క్రియేట్ చేయగలరు? 32 - 16 అంటే 16, దట్ ఈస్ 2 to the power 16. అంటే ఈ విపిసిలో 265,531 ఐపీ అడ్రస్ క్రియేట్ చేయగలుగుతారు. కాబట్టి మీకు ఈ సైడర్ ఎవరు ఇచ్చారు? మనం ఇవ్వలేదు. డిఫాల్ట్ విపిసిలో బై డిఫాల్ట్ ఈ రేంజ్ వస్తుంది అనమాట. ఈ రేంజ్ బై డిఫాల్ట్ వస్తుంది. సో అదే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం, యాజ్ డిఫాల్ట్ సైడర్, దాన్ని సైడర్ అంటాం. దానికి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ కూడా వస్తుంది, డిఫరెంట్ నాకిల్ వస్తుంది. నాకిల్ అంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని అంటాము. అంటే నాకిల్ అనేది మనము కమింగ్ స్లైడ్లో నేర్చుకుంటాము అదేంటనేది. కాకపోతే చిన్న ఇంట్రొడక్షన్ నాకిల్ గురించి చెప్పాలంటే, మీకు సెక్యూరిటీ గ్రూప్ గురించి తెలుసు కదా. సో సెక్యూరిటీ గ్రూప్ ఎందుకు వాడుతున్నాం మనం? ఒక సర్వర్కి మీరు కనెక్ట్ అవ్వాలన్నా కూడా మనము పర్మిషన్ ఇవ్వాలి. సెక్యూరిటీ గ్రూప్లో పర్మిషన్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఒక సర్వర్లో వెబ్ సర్వర్ రన్ అవుతుంది, ఆ వెబ్ సర్వర్ రన్ పోర్ట్ నెంబర్ 80లో రన్ అవుతుంది అనుకోండి, మీరు HTTP యాడ్ చేయాలి. ఈ విధంగా సెక్యూరిటీ గ్రూప్లో ఒక పర్టికులర్ సర్వర్ని మీరు యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు కావలసిన పర్మిషన్స్ ఏంటి అనేది మనం సెక్యూరిటీ గ్రూప్లో యాడ్ చేస్తూ ఉంటాం. అంటే సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒక పర్టికులర్ సర్వర్కి సంబంధించింది, లేదా ఇదే సెక్యూరిటీ గ్రూప్ క్యాన్ బి యూజ్డ్ బై మోర్ దెన్ వన్ సర్వర్. అంటే ఒకే సెక్యూరిటీ గ్రూప్ని ఒకటి కంటే ఎక్కువ EC2 ఇన్స్టెన్స్ యూజ్ సేమ్ సెక్యూరిటీ గ్రూప్ని వాడుకుంటాయి. ఓకే, ఒకటే వాడుకునే అవకాశం ఉంటుంది. అండ్ లేదు అంటే ప్రతి సెక్యూరిటీ గ్రూప్ ఒక ఇన్స్టెన్స్ ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉండొచ్చు, అలా అన్నమాట. సో ఇన్ షార్ట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సెక్యూరిటీ గ్రూప్ అనేది ఈజ్ రిలేటెడ్ టు ఇండివిజువల్ EC2 ఇన్స్టెన్స్. కానీ మరి నాకిల్ అంటే ఏంటి? నాకిల్ కూడా సెక్యూరిటీ గ్రూప్ లాంటిదే, కాకపోతే నాకిల్ అనేది మనము సబ్నెట్కి పర్మిషన్స్ ఇస్తాం.
ఒక సబ్నెట్కి మనం పర్మిషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం నాకెల్ వాడతాం. అంటే సబ్నెట్కి ఇచ్చాము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇంట్లో 10 రూమ్లు ఉన్నాయి. ప్రతి రూమ్కి ఒక లాక్ వేయచ్చు, లేదా మెయిన్ డోర్కి ఒక లాక్ వేయచ్చు, రైట్? సో ప్రతి రూమ్కి ఒక లాక్ వేయడం అంటే సెక్యూరిటీ గ్రూప్ లాగా అనమాట. ఒక్కొక్క రూమ్కి ఒక సెక్యూరిటీ లాక్. కానీ ఆ రూమ్కే లాక్ వేసేసాం అనుకోండి, మిగతా అందులో ఉన్న రూమ్స్ అన్నిటికి కూడా సెక్యూరిటీ వచ్చేసినట్టే కదా. సో ఆ హౌస్కి లాక్ వేస్తే, మెయిన్ డోర్కే లాక్ వేసేస్తే అందులో ఉన్న రూమ్స్ అన్నిటికి కూడా బై డిఫాల్ట్ లాక్ అయిపోయినట్టే. కాబట్టి ఆ కంప్లీట్ హౌస్ని మనము ఒక సబ్నెట్ లాగా అజ్యూమ్ చేసుకుంటే, ప్రతి రూమ్ని ఒక EC2 ఇన్స్టెన్స్ లాగా మీరు అజ్యూమ్ చేసుకుంటే, సబ్నెట్లో మనకి 10 EC2 ఇన్స్టెన్సెస్ రన్నింగ్లో ఉన్నాయనుకోండి. వాటన్నిటికీ ఇండివిజువల్గా పర్మిషన్ ఇవ్వకుండా, సపోజ్ ఈ 10టికి కూడా నేను ఒక పర్టిక్యులర్ సెక్యూరిటీ నేను ఒక పర్మిషన్ ఇవ్వాలి లేదా ఒక పర్మిషన్ తీసేయాలి అనుకున్నప్పుడు, ప్రతి ఇన్స్టెన్స్కి ఇవ్వకుండా ఆ ఇన్స్టెన్సెస్ ఎలాగూ ఆ సబ్నెట్లో ఉన్నాయి కాబట్టి ఆ సబ్నెట్కే ఒక పర్మిషన్ ఇచ్చేస్తాం యూజింగ్ నాకిల్ వాడడం వల్ల మనం డైరెక్ట్గా సబ్నెట్గా ఇచ్చేస్తాం. దానివల్ల మీరు ఒక్కొక్క ఇన్స్టెన్స్కి ఇచ్చే అవసరం ఉండదు. అది నాకిల్. అది ఎలాగో మళ్ళీ డిస్కస్ చేద్దాం కమింగ్ స్లైడ్స్లో. తర్వాత రౌట్ టేబుల్ అంటే ఒక డిఫాల్ట్ విపిసి క్రియేట్ అయినప్పుడు మనకి ఏమేమి ఉంటాయి? ఒక సైడర్ ఫ్రీగా వస్తుంది, సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది, దానికి ఫ్రీగా నాకెల్ వస్తుంది, రౌట్ టేబుల్. అంటే ఇవి మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండానే అవి రెడీగా మీకు అవైలబుల్లో ఉంటాయి. రౌట్ టేబుల్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. హ్యాస్ అండ్ ఇంటర్నెట్ గేట్వే బై డిఫాల్ట్. అయితే ఈ డిఫాల్ట్ విపిసికి ఇంటర్నెట్ గేట్వే కూడా ఉంటుంది. ఒక విపిసికి ఇంటర్నెట్ గేట్వే ఉంది అంటే అర్థం ఏంటంటే అందులో ఆ విపిసిలో ఉన్న సబ్నెట్స్కి కూడా ఇంటర్నెట్ గేట్వే ఉన్నట్టు అనమాట. ఒక సబ్నెట్కి ఇంటర్నెట్ గేట్వే ఉంది అంటే అర్థం ఏంటి? ఆ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్సెస్ అన్నిటి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది అనమాట. సో ఇది డిఫాల్ట్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది AWS క్లౌడ్ ప్రొవైడర్. ఒక విపిసి ముంబై రీజన్ అనుకుందాం. కింద రాలేదా నేను ఎక్కడైనా? ఓకే, కొద్దిసేపు ఇది ముంబై రీజన్ అనుకుందాం. ముంబై రీజియన్లో మనకి 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రజెంట్ 2 జోన్స్ తీసుకున్నాను. సో 3 అని స్పేస్ లేకపోవడం వల్ల 2 తీసుకున్నాను. ఇక్కడ ఈ 2 అవైలబిలిటీ జోన్స్ అండి. చూడండి, అవైలబిలిటీ జోన్ 1, జోన్ A అండ్ జోన్ B అనమాట. అయితే ఈ 2 కూడా అవైలబిలిటీ జోన్స్ ఎక్కడ ఉన్నాయండి? ఈ డిఫాల్ట్ విపిసిలో ఉన్నాయి. ఈ విపిసిలోనే ఉంటాయి. విపిసి అనేది ఒక రీజియన్ మొత్తం కవర్ చేస్తుంది అనమాట. రైట్. తర్వాత ఇది విపిసి చూసాము. తర్వాత ఇది సబ్నెట్ చూస్తున్నాము. ఇక్కడ కూడా ఒక సబ్నెట్ ఉంది. ఇది డిఫాల్ట్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అండి. దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. విపిసి ఇది డిఫాల్ట్ విపిసి. డిఫాల్ట్ విపిసిలో మనకి ప్రజెంట్ ఇక్కడ 2 సబ్నెట్స్ కనబడతా ఉన్నాయి. ఈ 2 కూడా పబ్లిక్ సబ్నెట్స్. ఇది రెండిట్లో కూడా ఏది కూడా ప్రైవేట్ సబ్నెట్ లేదు. 2 కూడా పబ్లిక్ సబ్నెట్. ఎలా చెప్పగలుగుతున్నాను ఈ 2 కూడా పబ్లిక్ సబ్నెట్ అని ఎలా చెప్పగలుగుతున్నానంటే ఈ 2 ఏమవుతుందంటే ఇక్కడ రైట్ సైడ్ టేబుల్ చూడండి, రౌట్ టేబుల్. దీన్ని మెయిన్ రౌట్ టేబుల్ అంటాం. ఈ 2 సబ్నెట్స్ ఈ మెయిన్ రౌట్ టేబుల్కి కనెక్ట్ అయ్యాయి, మ్యాప్ అయినాయి. చూడండి, ఈ లైన్ చూస్తున్నారు కదా, ఇవి కనెక్ట్ అయ్యాయి, ఈ రౌట్ టేబుల్ కనెక్ట్ అయ్యాయి. కనెక్ట్ అవ్వగానే నేను ఎలా చెప్తున్నాను ఇవి 2 పబ్లిక్ రౌట్ టేబుల్ అని? ఎలా చెప్తున్నానంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక EC2 ఇన్స్టెన్స్ అండి. ఓకే, ఈ ఇన్స్టెన్స్ ఒకవేళ ఇది ఇంటర్నెట్ అండి. ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి అంటే అప్లికేషన్ రిక్వెస్ట్ పంపిస్తుంది ఇంటర్నెట్ కోసం. ఆ రిక్వెస్ట్ ఫస్ట్ ఇక్కడ ఒక రౌటర్ ఉంటుందండి. ఈ రౌటర్ సబ్నెట్స్ ఎన్ని ఉన్నా కూడా అన్నిటి కలిపి ఒక రౌటర్ ఉంటుంది, సింగిల్ రౌటర్. ఆ రౌటర్ ఏం చేస్తుంటే రిక్వెస్ట్ అనేది ఈ EC2 ఇన్స్టెన్స్కి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. ఆ రిక్వెస్ట్ ఫస్ట్ ఇంటర్నెట్కి వెళ్ళదు, ముందు రౌటర్కి వస్తుంది. రౌటర్ ఏం చేస్తుంది, ఓకే ఈ ఇన్స్టెన్స్ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ సబ్నెట్ కదా, మరి ఈ సబ్నెట్ దేనికి ఏ రౌట్ టేబుల్కి అసోసియేట్ అయ్యింది? ఓకే, ఈ రౌట్ టేబుల్కి అది అసోసియేట్ అయ్యింది కాబట్టి ఈ రౌట్ టేబుల్లో మరి ఇది IGW అంటే ఇంటర్నెట్ గేట్వే ఐడి అండి. సో మరి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఎంట్రీ ఉందా? ఎస్, ఇంటర్నెట్ గేట్వే ఎంట్రీ ఉంది అంటే అప్పుడు రౌటర్ ఏం చేస్తుంది, ఆ EC2 ఇన్స్టెన్స్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి రిక్వెస్ట్ పంపించింది కదా, అప్పుడు ఆ రిక్వెస్ట్ని అది ఇంటర్నెట్ గేట్వేకి పంపిస్తుంది. ఇంటర్నెట్ గేట్వే సర్వీస్ ఏం చేస్తుంది, ఇంటర్నెట్కి
ఆ రిక్వెస్ట్ని పంపించేస్తుంది. అంటే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ బ్రౌజర్ మనం ఇంటర్నెట్లో ఉన్నాం, బ్రౌజింగ్లో ఇక్కడ రైట్ సైడ్ బ్రౌజింగ్ చేస్తున్నాం, మనము ఒక పర్టికులర్ మొబైల్ చూద్దాం అనుకుంటున్నాం, ఆ రిక్వెస్ట్ వెళ్ళింది, ఈ అప్లికేషన్ వెళ్ళింది, ఈ సర్వర్లో అమెజాన్ అప్లికేషన్ రన్ అవుతా ఉంది. మీరు ఒక మొబైల్ మోడల్ చూడాలనుకుంటున్నారు, ఆ రిక్వెస్ట్ వెళ్ళిపోయింది దీనికి, ఇది మళ్ళీ మీకు రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. మీ నుంచి రిక్వెస్ట్ వెళ్ళింది దీనికి, ఇది మీకు రెస్పాన్స్ ఇవ్వాలి అంటే మీరు మీ బ్రౌజర్లో ఆ పర్టికులర్ ల్యాప్టాప్ లేదా మొబైల్ డీటెయిల్స్ అవుట్పుట్ రావాలి మీ బ్రౌజర్లో, ఎందుకంటే మీరు దాన్ని క్లిక్ చేశారు కాబట్టి. అయితే క్లిక్ చేయగానే మీకు వెంటనే వచ్చేస్తుంది, కానీ ఆ గ్యాప్లో ఏం జరుగుతుంది, ఆ ఇన్స్టెన్స్ మీ డైరెక్ట్గా రెస్పాన్స్ మీకు డైరెక్ట్ పంపదు. ఫస్ట్ రెస్పాన్స్ పంపాలా లేదా అనేది రౌటర్ డిసైడ్ చేస్తుంది. అసలు ఆ రెస్పాన్స్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలా లేదా అది ఎలా డిసైడ్ చేస్తుంది, రౌట్ టేబుల్కి వెళ్తుంది. రౌట్ టేబుల్ ఎంట్రీస్ ఉంటాయి, రౌట్ టేబుల్లో ఎంట్రీస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ, ఇలా ఎన్ని ఎంట్రీస్ అయినా ఉండొచ్చు. ఎన్ని ఎంట్రీస్ ఉండొచ్చు, 50 ఎంట్రీస్ వరకు ఉండొచ్చు. ఒక రౌట్ టేబుల్లో 50 ఎంట్రీస్ అనుకుంటాను, చూద్దాం. ఒక 50 ఎంట్రీస్ వరకు ఉండొచ్చు అండి. అయితే ఫస్ట్ ఎంట్రీ ఏంటి, సెకండ్ ఎంట్రీ ఏంటి, సెకండ్ ఎంట్రీ మాత్రం ఇంటర్నెట్ గేట్వే ఐడి అండి. ఇంటర్నెట్ గేట్వే మనం క్రియేట్ చేయాలి కస్టమ్ విపిసిలో. అయితే ఇది డిఫాల్ట్ విపిసి కదా, డిఫాల్ట్ విపిసిలో మనం ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసే అవసరం లేదు. ఎందుకని, ఇక్కడ ఇందాక ఏం చేసాము, ఇట్ హ్యాస్ అన్ ఇంటర్నెట్ గేట్వే బై డిఫాల్ట్ అంటున్నాం. అంటే మీరు ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసిన అవసరం లేదు డిఫాల్ట్ విపిసిలో, బై డిఫాల్ట్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మీరు కస్టమ్ విపిసి క్రియేట్ చేస్తారో ఆ టైంలో మీరు ఇంటర్నెట్ గేట్వే మీరే క్రియేట్ చేయాలి. అది ఎలా చేయాలి చూద్దాం. బట్ అర్థం చేసుకోండి, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అనేది ఈ టేబుల్లో ఉంటే కనుక రౌటర్ ఏం చేస్తుందంటే ఆ రెస్పాన్స్ని ఇంటర్నెట్ గేట్వేకి పంపిస్తుంది, ఇంటర్నెట్ గేట్వే ఇంటర్నెట్కి పంపించేస్తుంది. సో ఏ వ్యక్తి అయితే ఆ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నాడో అతనికి ఆ బ్రౌజర్కి ఆ రెస్పాన్స్ వెళ్ళిపోతుంది అనమాట. రైట్, అది స్టోరీ. తర్వాత బికాస్ ఇది ఈ రౌట్ టేబుల్ ఈ రౌట్ టేబుల్ కనెక్ట్ అయింది కాబట్టి ఈ సబ్నెట్, ఈ రౌట్ టేబుల్లో ఇంటర్నెట్ గేట్వే ఎంట్రీ ఉంది కాబట్టి దీని మీనింగ్ ఏంటి, ఇందులో ఉన్న ప్రజెంట్ ఒకటే ఉంది, దీంట్లో ఎన్ని ఇలాంటి ఇన్స్టెన్సెస్ ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వగలుగుతాయి. అందుకనే ఇది పబ్లిక్ సబ్నెట్ అన్నాను. ఓకే, అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్స్టెన్స్కి ప్రైవేట్ ఐపీ ఉంది, పబ్లిక్ ఐపీ ఉంది, రెండు ఉన్నాయి. పబ్లిక్ ఐపీ ఎప్పుడు వాడతాము, ఎప్పుడైతే ఇన్స్టెన్స్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటుందో అప్పుడు, దానికి అవసరం అనుకుంటుందో అప్పుడు దానికి పబ్లిక్ ఐపీ ఇస్తాం. కానీ ప్రైవేట్ సబ్నెట్లో ఇన్స్టెన్స్కి పబ్లిక్ ఐపీ ఉండదు, మనం ఇవ్వము. ఓకే, అది ఎలా ఇవ్వకుండా మనం ఎలా చేయగలం అనేది చూద్దాం తర్వాత. ప్రజెంట్ ఇక్కడ రెండో సబ్నెట్ చూడండి, దీని కూడా ప్రైవేట్ ఐపీ ఉంది, పబ్లిక్ ఐపీ ఉంది, ఇది కూడా అదే రౌట్ టేబుల్కి కనెక్ట్ అయ్యింది అనమాట. రైట్, సో ఈ ఇన్స్టెన్స్ ఒకవేళ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ రిక్వెస్ట్ రౌటర్కి వెళ్తుంది. ఫస్ట్ రౌటర్ ఏం చేస్తుంది, రౌట్ టేబుల్ చెక్ చేస్తుంది. ఓకే, సో ఇది కనెక్ట్ అయింది కాబట్టి ఆ రౌట్ టేబుల్ చెక్ చేస్తుంది. ఇందులో మరి ఇంటర్నెట్ గేట్వే ఉందా, ఇంటర్నెట్ గేట్వే ఉంటే ఆ రిక్వెస్ట్ని ఇంటర్నెట్ గేట్వేకి ఇచ్చేస్తుంది. ఇంటర్నెట్ గేట్వే దాని ఇంటర్నెట్ అంటే ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి ఆ రెస్పాన్స్ని పంపించేస్తుంది అనమాట. ఓకే, ఇంకొకటి జాగ్రత్తగా గమనిస్తే ఈ సబ్నెట్ రెండు కూడా గమనిస్తే ఇక్కడ డిఫాల్ట్ సబ్నెట్ 1, డిఫాల్ట్ సబ్నెట్ 2 రెండు ఉన్నాయి. ఇక్కడ కొంచెం గమనిస్తే 172.31.0.0/20 ఉంది. ఇక్కడ కూడా సమ్ ఐపీ అడ్రస్ ఉంది, /20 ఉంది. /20 అంటే అర్థం ఏంటండి, అంటే ఈ సబ్నెట్స్లో ఈ విపిసిలో కూడా /16 ఉంది, సబ్నెట్లోనేమో /20/20 ఉంది. అదేంటి, సబ్నెట్లో కూడా ఎందుకు ఉన్నాయి మరి, సైడర్, దీన్ని సైడర్ అంటామండి. సైడర్ అంటే ఇలా ఉంటుంది. మరి సబ్నెట్స్లో సైడర్ ఎందుకు ఉంది, విపిసికు ఎందుకు ఉండాలో తెలుసుకున్నాము, బట్ సబ్నెట్స్కి ఎందుకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విపిసి అనేది ఒక పెద్ద ఫంక్షనల్ అనుకోండి, ఈ ఫంక్షనల్లో మీరు ఎన్ని చైర్స్ వేయాలనేది ఈ సైడర్ బట్టి మీకు తెలిసిపోతుంది. ఇవి సబ్నెట్స్ మీరు 2 రూమ్స్ అనుకోండి, ఇదొక రూమ్ అనుకోండి, ఈ రూమ్లో ఎన్ని చైర్స్ వేయాలి అని డిసైడ్ అవ్వాలి అంటే ఈ సైడర్ వాల్యూ బట్టి తెలిసిపోతుంది. అంటే రూమ్లో కూడా కెపాసిటీ ఉంటుంది అనమాట. అంటే డెవలపర్స్ మనకు అడుగుతారు, ఏమని చెప్తారంటే మాకు 2 సబ్నెట్స్ కావాలి, ఒక సబ్నెట్లో మేము ఈ సబ్నెట్లో ఒక 200 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఇంకో దాంట్లో 300 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్తారు. ఇందులో 200, ఇందులో 300, అంటే మనకి ఎన్ని కావాలి ఐపీస్, 200 ఇక్కడ కావాలి, ఇక్కడ 300 ఐపీస్ ఇక్కడ కావాలి. సో అందుకు తగ్గట్టు కెపాసిటీ మనం క్రియేట్ చేస్తాం. రైట్, అయితే ఇక్కడ /20 అన్నాము అంటే అర్థం ఏంటి, మొత్తం
టోటల్ బిట్స్ ఎన్ని అండి 32. 32లో 20 ఇక్కడ /20 అన్నాం. అర్థం ఏంటి? 20 ఆల్రెడీ రిజర్వ్ అయిపోయినాయి. 20 వాడలేము. 20 బిట్స్ ఆర్ రిజర్వ్డ్ అనమాట. మిగిలినవి ఎన్నండి? 12. అంటే 2^12 ఎంత వస్తుంది? అంటే ఒక్కొక్క సబ్నెట్లో ఎన్ని క్రియేట్ చేయగలం? మనము 12 కదా చూడాల్సింది, 12 అంటే 4096. 4096 అంటే మరి ఇందులో 5 రిజర్వ్ కదండి, అంటే ఎన్ని చేయగలం? ఐపీఎస్ 4091 మాత్రమే. ఓకే, అలా అయితే ఒకసారి పని చేద్దాం. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి EC2 ఇన్స్టెన్స్కి వెళ్దాం. అక్కడ ఒకటి మీకు చూపిస్తాను. ఇన్స్టెన్సెస్, లాంచ్ ఇన్స్టెన్స్. మనం నేనేం చూసామండి, సెక్యూరిటీ గ్రూప్, సెక్యూరిటీ నెట్వర్క్ సెట్టింగ్స్లో అండి ఇక్కడ ఎడిట్ చేసినప్పుడు VPC చూసాం. /16 మనకు అర్థమైంది. ఇక్కడ సబ్నెట్స్ అండి, సబ్నెట్స్ చూడండి. ఇక్కడ 1, 2, ఇంకోటి 3 సబ్నెట్స్ ఉన్నాయండి. 3 సబ్నెట్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ సబ్నెట్స్ 3 కూడా ఎందులో ఉన్నాయండి? ఏ VPCలో ఉన్నాయి? VPC ఐడి ఏంటి? 1D3 ఎండింగ్ విత్ 1D3, 1D3, 1D3. అంటే అర్థం ఏంటండి? ఇది కూడా ఎండింగ్ విత్ 1D3 అంటే ఈ 3 సబ్నెట్స్ కూడా ఇదే VPCలో ఉన్నాయి. ఓకే, నైస్. ఇప్పుడు ఈ సబ్నెట్ చూడండి. ఈ సబ్నెట్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4091 ఉంది. 4091 అంటే అర్థం ఏంటి? ఒక సబ్నెట్లో 4091 IP అడ్రస్ మనం క్రియేట్ చేయొచ్చు. అంటే మీరు ఒకవేళ ఈ సబ్నెట్లో మీరు 4091 EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. వాటన్నిటికి కూడా యూనిక్ IP అడ్రస్ మనం ఇవ్వగలం. రైట్? మరి 4091 ఎలా డిసైడ్ అయిందండి? యూజింగ్ ద సైడర్ /20. ఇందాక లెక్కేసాం కదా మనం /20. అంటే /20 అంటే ఏంటి? 20 బిట్స్ ఆర్ యూస్డ్, రిమైనింగ్ ఆర్ 12, 2^12. 2^12 ఇప్పుడే చూసాం కదా, 2^12 ఎంత వచ్చింది మనకి? 4096 వచ్చింది. బట్ మనకి ఇక్కడ 4000 ఎన్ని కనబడుతున్నాయి? 91 కనబడుతున్నాయి. ఇంకా మిగతా 5 ఎక్కడికి వెళ్ళాయి? అవి రిజర్వ్ అయ్యాయి. అవి రిజర్వ్ అనమాట. అందుకని 4091. ఇది కూడా /20, ఇది కూడా /20 ఉందండి, ఇది కూడా /20. అంటే 3 సబ్నెట్స్లో కూడా మనము 4091 IP అడ్రస్ క్రియేట్ చేయొచ్చు. రైట్? సో ఇక్కడ కూడా ఈ VPCలో ఇక్కడ సబ్నెట్స్ చూసారా? ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ 3 సబ్నెట్స్ ఉన్నాయి కదా, ఈ 3 సబ్నెట్స్, అవి మనకి ఇక్కడ VPC డాష్బోర్డ్లో కనబడతాయి. లెఫ్ట్లో సబ్నెట్స్ క్లిక్ చేస్తే ఆ 3 ఇవే అనమాట. ఈ 3 కూడా ఈ VPCలో ఉన్నాయన్నమాట. ఐడీస్ చూడండి సేమ్. ఈ 3 కూడా ఇక్కడే ఉన్నాయి. తర్వాత వీటి కెపాసిటీ చూడండి, అవైలబుల్ IPv4 అడ్రస్ అన్ని 4091. ఓకే, ఇలా చేస్తాం. ఒకవేళ నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను అనుకోండి ఏదైనా ఒక సబ్నెట్లో, అప్పుడు ఇందులోంచి ఒక్క IP అడ్రస్ యూజ్ అవడం వల్ల అప్పుడు ఎన్ని మిగులుతాయి? ఒకటి మైనస్ అవుతుంది. అప్పుడు 4090 ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఒకవేళ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ జోన్లో అయిందండి? 1Aలో అయింది. 1A కదా, 1A. సో ఒకసారి మళ్ళీ ఒకసారి లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేయండి. మీరు ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ ఎడిట్ చేస్తే ఇది ఏ జోన్ అండి? 1Aనా? ఇది 1B చూడండి, ఇది 1B, ఇది కాదు, ఇది 1C. 1A ఇక్కడ ఉంది చూడండి. ఎన్ని కనబడుతున్నాయి మీకు IP అడ్రస్? 4090. 91 ఎందుకు కనబడట్లేదు? ఎందుకంటే ఇందులోంచి ఒకటి వాడుకున్నాం. ఒకటి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇన్స్టెన్స్కి మనం ఇందాక క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్కి ఒక IP అడ్రస్ అసైన్ అయిపోయింది. రైట్? ఇక్కడ కూడా ఒకటి తగ్గుతుంది. ఇది సబ్నెట్ ఏదండి? ఇది చూడండి, సౌత్ 1A కదా, 1A. ఇక్కడ 4091 కనబడుతుంది కదా. నేను రిఫ్రెష్ చేయగానే ఇది 4090 కనబడుతుంది. రిఫ్రెష్ చేయండి.
చూడండి 4090 కనబడుతుంది. అంటే ఒకటి మనం ఒక ఇన్స్టెన్స్కి ఒక IP అడ్రస్ ఇచ్చేసాం. దానికి ఇవ్వడం వల్ల దీంట్లో ఒకటి తగ్గిందనమాట. ఇలా మీరు మిగతా 4090కి చేస్తే ఇది మొత్తం ఇక్కడ 0 అయిపోతుంది కదా, అలా అనమాట. రైట్, సరే ఇది చేసాం కాబట్టి దీన్ని డిలీట్ చేసేద్దాం, మళ్ళీ మర్చిపోతాం తర్వాత. టర్మినేట్. సో టర్మినేట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, ప్రతి సబ్నెట్కి కూడా ఒక సైడర్ ఉంటుంది. సైడర్, దీనికి కూడా సైడర్, దీనికి కూడా సైడర్. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్, ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా, రైట్. తర్వాత రౌట్ టేబుల్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇప్పుడే. ఇక్కడ ఎంట్రీ ఉంది, ఫస్ట్ ఎంట్రీ చూడండి. ఫస్ట్ ఎంట్రీ గమనిస్తే ఏముందండి ఈ ఎంట్రీలో, మన విపిసి ఉంది కదా, విపిసి యొక్క సైడర్ వాల్యూ ఇక్కడ ఉంది చూడండి. తర్వాత టార్గెట్ ఉంది, తర్వాత లోకల్ అని రాసామండి ఇక్కడ. అంటే మీనింగ్ ఏంటంటే, అబ్జర్వ్ చేయండి, ఇది ఒక సబ్నెట్ అండి, ఇది ఒక సబ్నెట్. ఈ రెండు వేరే వేరే సబ్నెట్స్ కదా. ఈ రెండు వేరే వేరే సబ్నెట్స్ అయినప్పుడు ఈ ఇన్స్టెన్స్తో కనెక్ట్ అవ్వాలి, సమ్ డేటా కావాలి. ఇందులో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో ఉన్న అప్లికేషన్తో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడాలి అన్నప్పుడు ఇది ఒక సబ్నెట్లో ఉంది, ఇది ఇంకో సబ్నెట్లో ఉంది. వేరే వేరే సబ్నెట్లో ఉన్నంత మాత్రాన అవి మాట్లాడకుండా ఉండవు, మాట్లాడతాయి, కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? యూజింగ్ ద ప్రైవేట్ ఐపీ. ఈ ప్రైవేట్ ఐపీ ఎందుకు ఉంటాయి? అవి కమ్యూనికేట్ చేసుకోవడానికి మాత్రమే ఉంటాయి, మన కోసం కాదు. మనం పబ్లిక్ ఐపీ వాడతాము, ఇవి మాత్రం ప్రైవేట్ ఐపీతో కమ్యూనికేట్ చేసుకుంటాయి అన్నమాట. ఇవి కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే రౌట్ టేబుల్లో ఆ విషయం చెప్పాలి. అంటే ఎన్ని సబ్నెట్స్ ఉన్నా పర్వాలేదు, అవన్నీ కూడా అన్ని సబ్నెట్స్, యూపీసీలో ఎన్ని సబ్నెట్స్ ఉన్నాయో ఇలాంటివి ఎన్నైనా ఉండనివ్వండి, అందులో ఎన్ని ఇన్స్టెన్సెస్ అయినా ఉండనివ్వండి, అవన్నీ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోగలగాలి అంటే ఇక్కడ ఈ ఎంట్రీ కంపల్సరీ ఉండాలి. ఇది టార్గెట్ లోకల్ అన్నప్పుడు, లోకల్ అంటే అర్థం ఏంటి? ఇవన్నీ లోకల్ అంటే ఇవన్నీ ఒక దగ్గర ఉన్నట్టే. ఈవెన్ దో దే ఆర్ ఇన్ డిఫరెంట్ సబ్నెట్స్, నో ప్రాబ్లం, బట్ దే కెన్ కమ్యూనికేట్. అది వెరీ ఇంపార్టెంట్. అంటే నిజంగానే ఈ విపిసిలో 65,531 సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం, వేరే వేరే సబ్నెట్స్లో. అవన్నీ కూడా ఎప్పుడంటే అప్పుడు ఒకదాంతో ఒకటి అవసరమైతే కమ్యూనికేట్ చేసుకుంటాయి, డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, ఒకదాంతో ఒకటి డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. రైట్, అదనమాట, అది మీనింగ్. ఇది ఎంట్రీ మీరు టైప్ చేయాలా? మీరు టైప్ చేసే అవసరమే లేదు, మీకు ఆటోమేటిక్గా ఇది యాడ్ అయిపోయి ఉంటుంది. రౌట్ టేబుల్లో ఇది ఆటోమేటిక్గా యాడ్ అయి ఉంటుంది. ఓకే, రైట్. కస్టమ్ విపిసికి వచ్చాం కదా ఇప్పుడు మనం. కస్టమ్ విపిసి, ఓకే. కస్టమ్ విపిసి ఈజ్ ఎ విపిసి అండ్ AWS అకౌంట్ ఓనర్ క్రియేట్స్. అంటే మనం క్రియేట్ చేస్తాం, ఈ విపిసి మనమే క్రియేట్ చేస్తాం. AWS యూజర్ క్రియేటింగ్ ద కస్టమ్ విపిసి క్యాన్ డిసైడ్ ద సైడర్. అంటే ఎవరైతే ఈ కస్టమ్ విపిసి క్రియేట్ చేయాలనుకుంటున్నారో, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్, నేను సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అనుకుందాం, నేను ఒక విపిసి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నాకు జీరా టికెట్ రేస్ చేస్తారు ఆఫీసులలో. జీరా అనే మన ఒక వెబ్ అప్లికేషన్ ఉంటుందండి, వెబ్ అప్లికేషన్ జీరా అంటాం దాన్ని. కొన్ని కంపెనీస్ జీరా వాడతాయి, కొన్ని కంపెనీస్ సర్వీస్ నౌ అని వాడతాయి, కొన్ని ఏమో రెమెడీస్ అని వాడతాయి. ఇలా రకరకాలు ఉంటాయి. వాళ్ళు టికెట్ రేస్ చేస్తారు, డెవలప్మెంట్ టీమ్ టికెట్ రేస్ చేస్తారు, మాకు ఒక విపిసి కావాలి, ఈ విపిసిలో సైడర్ ఎంత ఉండాలి, మాకు ఇన్ని సబ్నెట్స్ కావాలి, అందులో ఇన్ని ప్రైవేట్ సబ్నెట్స్ ఉండాలి, ఇందులో పబ్లిక్ సబ్నెట్స్ ఉండాలి, ఈ సబ్నెట్స్లో ఇన్ని సర్వర్స్ ఉండాలి, ఓకే, ఇంకో సబ్నెట్లో ఇన్ని సర్వర్స్ ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళు మనకి డీటెయిల్స్ ఇచ్చి ఒక టికెట్ రేస్ చేస్తారు. మనం ఆ టికెట్స్ని బట్టి మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ యూజర్ క్రియేటింగ్ ద కస్టమ్ విపిసి క్యాన్ డిసైడ్ ద సైడర్. ఎస్, వీ కెన్ డిసైడ్ ద సైడర్, బట్ హౌ వీ డిసైడ్? బేసింగ్ ఆన్ ద టికెట్లో మన వాళ్ళు ఎంత చెప్తే అన్ని ఆ సైడర్ నెంబర్ మనం ఇస్తాం. హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఎప్పుడైతే మీరు కస్టమ్ విపిసి క్రియేట్ చేస్తారో, కస్టమ్ విపిసి క్రియేట్ చేయగానే దీంతో పాటు మీరు క్రియేట్ చేయకుండానే ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది, ఒక నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని ఒకటి క్రియేట్ అవుతుంది. చెప్పాను కదా, ఈ సబ్నెట్కి అసైన్ చేస్తాం, ఒక రౌట్ టేబుల్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ 3 కూడా క్రియేట్ అవుతాయి. ఓకేనా. అండ్ మీకు డిఫాల్ట్ విపిసిలో ఒక గేట్వే అనేది బై డిఫాల్ట్ ఉంటుందండి, బట్ కస్టమ్ విపిసిలో does not have an internet gateway by default. One needs to be created if needed. By default మీకు ఇంటర్నెట్ గేట్వే
మీకు కస్టమ్ విపిసిలో రాదండి. మరి ఎలా? మనమే క్రియేట్ చేయాలి. అది కూడా డెవలపర్స్ అడిగితేనే చేయాలి. ఓకేనా? రైట్. కస్టమ్ విపిసి చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇది విపిసి, ఇక్కడ 2 సబ్నెట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రౌట్ టేబుల్స్ కూడా ఉన్నాయి. ఈ 2 సబ్నెట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది పబ్లిక్ సబ్నెట్ అండి. ఎందుకు పబ్లిక్ అంటున్నాను? చూడండి, ఈ రౌట్ టేబుల్ ఈ సబ్నెట్ దేనికి కనెక్ట్ అయింది? ఈ రౌట్ టేబుల్ కనెక్ట్ అయింది. ఈ రౌట్ టేబుల్ ఇంటర్నెట్ గేట్వే ఉంది కదా, అంటే ఈ సబ్నెట్ ఈ రౌట్ టేబుల్ కనెక్ట్ అయిందండి. కనెక్ట్ అయింది అంటే అయింది, అండ్ ఈ రౌట్ టేబుల్ ఇంటర్నెట్ గేట్వే ఉంది అంటే అర్థం ఏంటి? అంటే ఈ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్సెస్ అన్నీ కూడా ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వగలుగుతాయి. కాబట్టి దీన్ని మనం పబ్లిక్ సబ్నెట్ అంటాం. అండ్ పబ్లిక్ సబ్నెట్ కాబట్టి ప్రతి ఇన్స్టెన్స్కి ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ ఐపీ బదులు మనము ఎలాస్టిక్ ఐపీ వాడుతున్నాం, అంతే తేడా. తర్వాత రియల్ టైంలో ఎలాస్టిక్ ఐపీ వాడతాం. ఎలాస్టిక్ ఐపీ నథింగ్ బట్ పబ్లిక్ ఐపీ. అండ్ ఇది ప్రైవేట్ ఐపీ అండి. 10.0.0.5 అనేది ప్రైవేట్ ఐపీ. ఇక్కడ 3 సర్వర్స్ రన్ అవుతున్నాయండి, 3 వెబ్ సర్వర్స్ రన్ అవుతా ఉన్నాయి. ఓకేనా? రైట్. ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ /24 అన్నామండి. /24 అంటే ఏంటి? అంటే 32 బిట్స్ నుంచి 24 బిట్స్ మనము రిజర్వ్ అయిపోయినాయి. ఎన్ని మిగిలాయి? ఇంకా 8 బిట్సే మిగిలాయి. 8 అంటే 2^8 అనమాట. అంటే అర్థం ఏంటి? ఈ సబ్నెట్లో మీరు 2^8 అంటే 256. 256లో 5 రిజర్వ్ కాబట్టి 251 ఐపీ అడ్రస్ ఇందులో క్రియేట్ అవుతాయి, చేయగలుగుతారు మీరు. అంటే 251 సర్వర్స్ మీరు క్రియేట్ చేయగలుగుతారు. ఒకవేళ మనకి డెవలపర్స్ అన్నారనుకోండి, మాకు ఒక పబ్లిక్ సబ్నెట్ కావాలి, అందులో మాకు ఒక 200 సర్వర్స్ కావాలి అన్నప్పుడు మీరు ఈ రేంజ్ ఇస్తారు, ఈ సైడర్ రేంజ్ ఇస్తారు 24. అంటే ఒక 50 ఎక్కువ ఉన్నాయి, ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ కామన్, అలా ఇస్తాం. ఇది పబ్లిక్ సబ్నెట్. అలాగే కింద చూడండి, ఇది ప్రైవేట్ సబ్నెట్ అండి. ఇక్కడ చూడండి, ప్రైవేట్ సబ్నెట్ అనగానే మీరు వెంటనే ఇది ఏ సబ్నెట్కి అసోసియేట్ అయింది? ఇంకో రౌట్ టేబుల్కి అసోసియేట్ అయింది. ఇందులో మీకు ఇంటర్నెట్ గేట్వే ఉందా? లేదు. కానీ నాట్ గేట్వే ఉంది. నాట్ గేట్వే ఏంటనేది తర్వాత డిస్కస్ చేద్దాము. బట్ ఇక్కడ ఈ టేబుల్లో ఇంటర్నెట్ గేట్వే ఉందా? లేదు. లేదంటే అర్థం ఏంటి? ఈ సర్వర్స్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వవు. ఓకే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సర్వర్స్కి పబ్లిక్ ఐపీ లేదండి, ఓన్లీ ప్రైవేట్ ఐపీ మాత్రమే ఉంది. ఓకేనా? ఈ రేంజ్ అంటే మళ్ళీ /24. ఓకే, ఇది కూడా 24, ఇది కూడా 24. ఇంట్లో కూడా 256 ఐపీ అడ్రస్ క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జనరల్గా ఈ సర్వర్స్లో డేటాబేస్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఎస్క్యూఎల్ సర్వర్, ఒరాకిల్ ఇలాంటివి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి కూడా సాఫ్ట్వేర్సే కదా. సో సపోజ్ ఒరాకిల్ అనుకోండి, కంపెనీ వాళ్ళు ఒరాకిల్ నుంచి డేటాబేస్ని వాళ్ళు లైసెన్స్ వర్షన్ పర్చేస్ చేస్తారు, ఈ సర్వర్స్లో డిప్లాయ్ చేసేస్తారు, రన్నింగ్ ఇన్స్టాల్ చేసేస్తారు అనమాట. అయితే కొన్నిసార్లు కంపెనీస్ ఏం చేస్తాయి, ఒరాకిల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు వాడుతున్న డేటాబేస్లు ఉన్నాయి కదా, దాంట్లో ఇప్పుడు కొన్ని బగ్స్ ఉన్నాయి, అది మేము ఫిక్స్ చేసేసాము. దాంతోపాటు మేము కొన్ని కొత్త ఫీచర్స్ కూడా ఇస్తున్నాము. మీరు ఆ కొత్త ఫీచర్స్ మీరు అప్డేట్ చేసుకోండి. దాంతోపాటు బగ్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా మీరు అప్గ్రేడ్ అవ్వండి. ఓకే, అప్డేట్ చేసుకోండి అని మనకు మెయిల్ వస్తుంది. లైసెన్స్ వర్షన్ కొన్నప్పుడు మనకు మెయిల్స్ వస్తాయి. ఓకే, సో ద కన్సర్న్ పర్సన్ మెయిల్స్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలి మనము? ఈ సర్వర్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు మెయిల్ పంపించారు కాబట్టి వాళ్ళ సర్వర్స్ అంటే ఎక్కడైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో ఈ బగ్ ఫిక్సెస్ కావచ్చు, కొత్త ఫీచర్స్ కావచ్చు, వాళ్ళు ఏం దానికి మనం కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయినప్పుడు ఈ సర్వర్స్లో ఉన్న ఓల్డ్ వర్షన్ అప్డేట్ అయిపోతాయి, బగ్స్ కూడా క్లీన్ అయిపోతాయి, కొత్త వర్షన్స్ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాల్సిందే అలాంటప్పుడు మరి. రైట్, ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాల్సిందే. కాకపోతే మరి ఇక్కడ ఏమో టేబుల్లో ఇంటర్నెట్ గేట్వే లేదు, కానీ నాట్ గేట్వే అని ఇంకోటి ఉంది. నాట్ గేట్వే అనేది ఇంకో సర్వీస్ అండి. ఈ నాట్ గేట్వే సర్వీస్ ఇంటర్నెట్ గేట్వేకి నాట్ గేట్వేకి ఏం డిఫరెన్స్ ఉంటుందండి? ఇంటర్నెట్ గేట్వే ఏంటంటే, ఎవరైనా సరే ఇంటర్నెట్ నుంచి బ్రౌజర్ నుంచి మన అప్లికేషన్ కనెక్ట్ అవ్వచ్చు, దానికి రెస్పాన్స్ మన అప్లికేషన్ మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వచ్చు. 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది ఇంటర్నెట్ గేట్వే వాడితే. బట్ నాట్ గేట్వే వాడారనుకోండి, మనకి 2-వే కమ్యూనికేషన్ ఉండదు, ఓన్లీ 1-వే కమ్యూనికేషన్ ఉంటుంది. 1-వే అంటే ఈ సర్వర్స్ మాత్రమే అప్గ్రేడేషన్, అది కూడా అప్గ్రేడేషన్ కోసం మాత్రమే ఒరాకిల్ వాళ్ళ కంపెనీ సర్వర్స్ కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళ సర్వర్స్ కానీ కనెక్ట్ అవుతాయి. సో కనెక్ట్ అయిపోయి ఈ దీంట్లో డేటా అప్డేట్ అయిపోతుంది.
సాఫ్ట్వేర్స్ అప్డేట్ అయిపోతాయి. కానీ ఓన్లీ వన్ వే మాత్రమే ఆ సర్వర్స్ కనెక్ట్ అయ్యి అప్డేట్ అవ్వడం అంతవరకే. కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే దీనికి కనెక్ట్ అవ్వలేరు. ఓన్లీ వన్ వే మాత్రమే ఉంటుంది. అది ఎలా సాధ్యం? నాట్ గేట్వే వల్ల సాధ్యం. నాట్ గేట్వే వాడడం వల్ల ఓన్లీ వన్ వే ట్రాఫిక్ మాత్రమే ఇంటర్నెట్ ట్రాఫిక్ అలా అవుతుంది. ఇంటర్నెట్ గేట్వే వాడితే టూ వే ట్రాఫిక్ అలా అవుతుంది. సో ఇది కూడా వన్ వే కూడా, అది కూడా ఈ సర్వర్స్ ఓన్లీ ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ కానీ ఒరాకిల్ సర్వర్స్ కానీ కనెక్ట్ అవుతాయి అంతే. ఓకే, అలాంటప్పుడు మనం నాట్ గేట్వే అనే ఎంట్రీ ఇక్కడ ఇస్తాం. ఓకే, కంపల్సరీ. సో ఇంకొక రూల్ ఏంటంటే ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, మీరు నాట్ గేట్వే ఎందుకు వాడతారు అన్నప్పుడు మీరు నేను ఇందాక చెప్పింది సమాధానం చెప్పాలి. తర్వాత వాళ్ళు ఏమంటారంటే నాట్ గేట్వేని ఎక్కడ క్రియేట్ చేస్తారు? పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేస్తారా, ప్రైవేట్ సబ్నెట్లో క్రియేట్ చేస్తారా, ఇందులోనా అని అడుగుతారు. మనము పబ్లిక్ సబ్నెట్ అని చెప్పాలి. పబ్లిక్ సబ్నెట్ అని చెప్పాలి. నాట్ గేట్వే మస్ట్ బి క్రియేటెడ్ ఇన్ ద పబ్లిక్ సబ్నెట్ ఓన్లీ, నాట్ ఇన్ ద ప్రైవేట్ సబ్నెట్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. అవసరం దీందే, కానీ స్టిల్ అవసరం దీనిదైనా నాట్ గేట్వే మాత్రం పబ్లిక్ సబ్నెట్లో మాత్రమే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ప్రైవేట్ సబ్నెట్లో మనకి పబ్లిక్ ఐపీస్ ఉండవు. నాట్ గేట్వేకి ఒక పబ్లిక్ ఐపీ కావాలి. అది ఎలాస్టిక్ ఐపీ నథింగ్ బట్ పబ్లిక్ ఐపీ అనమాట. తేడా ఏంటంటే ఇది ఈ ఐపీ ఫిక్స్డ్, పబ్లిక్ ఐపీ కానీ ఫిక్స్డ్ అనమాట. ప్రైవేట్ ఐపీలో పబ్లిక్ ఐపీస్, ప్రైవేట్ సబ్నెట్లో పబ్లిక్ ఐపీ వాడలేం కాబట్టి మనం దాన్ని పబ్లిక్ సబ్నెట్లోనే క్రియేట్ చేస్తాం. పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేశారు కాబట్టి మనం పబ్లిక్ ఐపీ ఇవ్వచ్చు. అందుకని దాన్ని పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేస్తాం. రైట్, ఈ విధంగా ఇవి మనం కనెక్ట్ చేస్తాం. రేపు మనము ఏం చేద్దామంటే రౌటర్ అంటే ఏంటి, రౌట్ టేబుల్ అంటే ఏంటి, ఇంటర్నెట్ గేట్వే ఏంటి, నాట్ గేట్వే ఏంటి, సెక్యూరిటీ గ్రూప్స్, నాకిల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా రేపు మనం థియరీ డిస్కస్ చేద్దామండి. ఓకే, రేపు థియరీ డిస్కస్ చేసి రేపు థర్స్డే, ఫ్రైడే రోజు ప్రాక్టికల్ చేసేద్దాం. అయిపోతుంది, విపిసి అయిపోతుంది. ఇంకొక 2 days ఉంటుందండి, విపిసి అయిపోతుంది. బట్ ఈ థియరీ క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్, ఈ ఇంటర్వ్యూలో అడుగుతారు మనకి, రైట్? సో అందుకని ఐఎమ్ స్పెండింగ్ సమ్ మోర్ టైమ్ ఓవర్ హియర్. ఓకే, ఈ రీతి ఒకసారి మళ్ళీ వినండి, ఏదైనా డౌట్స్ ఉంటే రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనండి? ఓకే సార్. సార్ ఫ్రైడే ఈవినింగ్ కాకుండా మండే పెట్టుకున్నాం సార్. మర్చిపోయాను, కరెక్ట్. మండే రోజు మనకి ప్రాక్టికల్ చేసేద్దాం. థర్స్డే రోజు రేపు రోజు ఆ డెఫినేషన్స్ అన్ని చూసేసుకుందాం. మండే రోజు ముగించేద్దాం విపిసి. ఓకే, రైట్. ఇంకేమైనా డిస్కస్ చేయాలా నాతో? మీరు మార్నింగ్ సెషన్ గురించి కానీ ఏదైనా డిస్కస్ చేయాలా నాతో? అన్ని ప్రాపర్గా వెళ్తున్నాయా? ఓకే, ఏదైనా ఉంటే డిస్కస్ చేయండి, నో ప్రాబ్లం. ఇవాళ కాకపోయినా రేపైనా పర్వాలేదు, ఎప్పుడైనా సరే, ఎనీ టైం డిస్కస్ చేయండి. ఎక్కడైనా మీరు ఇబ్బంది పడతా ఉంటే స్క్రీన్ షేర్ చేయండి, మనం చూద్దాం ఇష్యూస్ ఏమైనా ఉంటే. రైట్, రేపు కూడా క్లాస్ అయిన తర్వాత కూడా మీరు ఒకవేళ క్లాస్ అయిన తర్వాత కూడా కొద్దిసేపు కనెక్ట్ అవ్వాలనుకుంటే చెప్పండి. క్లాస్ అయిన తర్వాత కూడా కొద్దిసేపు మీ ఏదైనా ఇష్యూలో ఉంటే కనెక్ట్ అవుదాం, ఫిక్స్ చేద్దాం. డోంట్ స్టక్ అండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ గుడ్ డే, టేక్ కేర్, గుడ్ నైట్.